నమస్తే ఏపీ 39 టీవీకు స్వాగతం. నేటి వార్త విశేషాలు. పట్టణంలో సిపిఐ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాయదుర్గం తాలూకా కార్యదర్శి నాగార్జున, ఏఐవైఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కోట్రేష్ మాట్లాడుతూ కేంద్ర అధికార బీజేపీ ప్రభుత్వం రైతుల సమస్యలపై మొండి వైఖరి విడనాడాలి, దాదాపు సంవత్సరాల తడబడి వ్యవస్థ నల్ల చట్టాలు రద్దు చేయాలని అన్నారు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఈ రోజు మూడోసారి అధికారంలోకి వచ్చింది. మళ్ళీ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఢిల్లీ నడిపడం చేయడం జరిగింది. అదేవిధంగా జంతర్ మంతర్ దగ్గర కూడా పెద్ద పోరాటం కూడా జరిగింది. ముఖ్యంగా ఆనాటి పోరాటంలో మన ఎంతోమంది అసలు కూడా భాషినారు. అయినా ప్రభుత్వం ఏమాత్రం చెల్లించకపోగా అట్లే ఒక 5 సంవత్సరాలు కాలయాత్ర చేసింది. మళ్ళా రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆ వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి అక్కడ ఉండే పంజాబ్ రైతులు అయితేనేమి, ఢిల్లీ రైతులు అయితేనేమి, యూపీ మొత్తం అక్కడ ఉన్న రాష్ట్రాల్లో ఉన్న రైతులందరూ కూడా ఈ వ్యతిరేకమైన నల్ల చట్టాలను మీరు రద్దు చేయాలి, ఈ రైతుకి దీనివల్ల చాలా నష్టపోతారని చెబితే ఏమాత్రం పట్టించుకోకుండా ఊరికి తూతూ మంత్రంగా సరే రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి తద్వారా అదేవిధంగా ముందు కొనసాగుకుంటూ పోతున్నారు. కానీ ఇచ్చిన హామీ వాటిని రద్దు చేయకపోగా మళ్ళా రైతులు ఉద్యమం చేసి ఆ రైతులపై కార్లు కూడా కేంద్ర మంత్రుల కార్లు కొడుకులు వాళ్ళ పైన తోసుకొని పోయి ప్రాణాలు కూడా పడిపోవడం జరిగింది. ఈ విధంగా రైతులు ఈ చట్టాల వల్ల నష్టపోతున్నారు. మొత్తం లోకమంతా కూడా కన్నెత్తి మాట్లాడుకోకుండా, పల్లెత్తి మాట్లాడుకోకుండా, కనీసం చూడకుండా, కేంద్ర మంత్రులు పట్టించుకోకుండా పోతా ఉన్నారంటే ఇది చాలా బాధాకరము. ఈరోజు వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి మన పంజాబ్ రైతు కూడా దాదాపు 50 రోజుల నుంచి కూడా 50 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు. ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం చలనం ఏమాత్రం లేదు. అదేవిధంగా ఈరోజు పంజాబ్ రైతులు దాదాపు 110 మంది కూడా వాళ్ళు కూడా నిరవధిక నిరాహార దీక్ష సన్నద్ధమైనారు. వాళ్ళు అటువంటి ఉద్యమాలు చేసినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు చలించకపోవడం చాలా బాధాకరము. గతంలో కూడా మరి ఈ ఉద్యమం చేస్తుంటే ఆ ఉద్యమాన్ని నీరు కార్చేందుకు మిలిటరీ బలగాలను దింపి, పోలీస్ బలగాలను దింపి నీళ్ళంతా రైతుల పైన వేసి నీటి విరంగులతో, బాష్పవాయువులతో ఆ మొత్తం ఉద్యమానంతా భగ్నం చేసే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ఏమి అడగడానికి కొడుకులేమి అడగడం లే. మీరు తీసుకొచ్చిన దొడ్డిదారులు తీసుకొచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయండి, ఇవి ఎందుకు ఉపయోగపడదు అంటే కూడా వాళ్ళు ఏమాత్రం మాట్లాడలేకపోతా ఉన్నారు. ఈరోజు అన్ని రాష్ట్రాల్లో రైతులు కూడా అక్కడ మొత్తం అందరూ కూడా ఈరోజు ఢిల్లీ చేరుకుని ఆ ఉద్యమాన్ని ఉధృతం చేసే పోతా ఉన్నారు. ఇవన్నీ మనకు నరేంద్ర మోడీ గారికి కనపడతా. పైగా ఏమంటారు, రైతుల పైన నాకు అత్యంత ప్రేమ ఉంది, రైతులు అన్ని విధాలుగా కాపాడుకుంటాను, రైతులకు ఏమి లోటు లేకుండా చూసుకుంటాము, రైతులు మా ప్రభుత్వంలో అన్ని రకాలుగా న్యాయం జరుగుతుంది గొప్పలు చెప్పిన ప్రధానమంత్రి గారు మళ్ళీ ఈరోజు మీరు ఏం చేస్తా ఉన్నారని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీ ఏపీ రైతు సంఘంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు వ్యవసాయ నల్ల చట్టాల వల్ల అయ్యా మేము నష్టపోతున్నాం, మాకు వద్దు అంటే కూడా మా మనం వినిపించుకునే పరిస్థితి లేదని చెప్పేసి ఈరోజు రైతులు వాపోతున్నారు. ఈరోజు మళ్ళీ 50 ఏళ్ళ వృద్ధులు, 60 ఏళ్ళ వృద్ధులు చెలికి వణుకుతూ ఆ చెల్లిలోన ఆ ఉద్యమంలోన అసలు భాష పరిస్థితికి వచ్చింది. అయినా కూడా కేంద్ర మంత్రులు చోద్యం చూస్తూ ఉన్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి మొత్తము అన్ని రాష్ట్రాల్లో రైతు సంఘాలు కూడా ఈరోజు లెఫ్ట్ పార్టీలు అయితే సిపిఐ పార్టీ అయితేనేమి, ఇతర పార్టీలు అయితేనేమి, కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం గద్దె దిగి రావాల్సిందే, వచ్చి రైతులకు న్యాయం చేయాల్సిందే. ఈ తొట్టిదారులు తీసుకొచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి మేము ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తాం. ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, ఏపీ రైతు సంఘం, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి కేంద్రంలో దాదాపు 3 సంవత్సరాల క్రితం మరి పంజాబ్, హర్యానా రైతులందరూ కూడా వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి దాదాపు 100 మంది చలిలో ప్రాణాలు వదులుకొని మరి సాక్షాత్తు ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారు స్పందించి పూర్తిగా రైతులకు ఆనాడు క్షమాపణలు చెప్పి వ్యవసాయ నల్ల చట్టాలని రద్దు చేస్తామని చెప్పి నమ్మబలికి ప్రజల్ని మభ్యపెట్టి ఇవాళ అదే ప్రధానమంత్రి గారు ఇవాళ దొడ్డిదారిన వెనక నుండి ఇవాళ మళ్ళీ మరి రైతులకి మినిమం స్కేల్ ఆఫ్ అంటే కనీస మద్దతు ధర అనేది ప్రకటించకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ రైతుల ఉద్యమం ఎలాగైనా సరే అణగదొక్కాలని చెప్పేసి కోర్టు ద్వారా మరి తన అనుచరుల ద్వారా పోలీసుల ద్వారా ఎలా అయినా సరే ఉద్యమాన్ని అణగదొక్కాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ రైతులని ప్రత్యేక హోదాలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు కానీ,
పెండ్లాం పిల్లలు బతకడానికి కానీ నేను ఏమి అడగడం లేదు. కేవలం వాళ్ళ పండించే పంటకి గిట్టుబాటు ధర కల్పించాలని మాత్రమే అడుగుతున్నారు. ఇవాళ అదే గిట్టుబాటు ధర ప్రజలు కల్పించాలని చెప్పేసి ఇవాళ జగ్జీవన్ మరి సింగ్ అనేటువంటి దల్లేవాల్ గారు దాదాపు ఇప్పటికే కొన్ని 50-60 రోజుల పైగా ఆమరణ నిరాహారం దీక్ష చేస్తున్నారు. మళ్ళీ కొన్ని రోజులు ఆయన ఇలాగే ఉంటే మళ్ళీ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని చెప్పేసి వైద్యులు అక్కడ సూచిస్తున్న మరి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఇందుకు జరుగుతున్న మరి వామపక్షాలన్నీ దీన్ని వ్యతిరేకిస్తున్నా కూడా ఈ వ్యవసాయ నల్ల చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఇవాళ పార్లమెంట్ లో ఎందుకు బిల్లు పెట్టడంలే, ఎందుకు ప్రధానమంత్రిగా మాట్లాడడంలే, దీని వైఖరిని ఇవాళ భారత కమ్యూనిస్ట్, సిపిఐ, విద్యార్థి యువజన సంఘాలు అయితేనేవి, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ముక్తఘట్టంతో ఇవాళ వ్యతిరేకిస్తున్నా. మీరు ఇవాళ దల్లేవాల్ ప్రాణానికి కానీ దల్లేవాల్ సింగ్ జగ్జీవన్ సింగ్ ప్రాణం నష్టపోయినా కానీ ప్రాణాలు వదిలినా కానీ దీని పూర్తి బాధ్యత మీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇలాగే కొనసాగితే గద్దె జింకేంత వరకు కూడా మీ పదవుల్ని రాజీనామా చేసేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, ప్రజా సంఘాలు, వామపక్ష సంఘాలు ముందుకు వెళ్తాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను.